ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ క్షేమములు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మన మధ్యలో, మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్న దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. ఆ మాటలు వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. అది మనకు, మన కుటుంబాలకు ఎంతో మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఈ దినము ప్రత్యేకముగా సమయము పోనీయక అనే దాని గురించి ధ్యానం చేద్దాం. సమయము అనే దాని గురించి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ తర్జుమా చేసి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ వాక్యం విస్తరించబడాలి, చదవాలి, తెలుసుకోవాలని ఒక ప్రాముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దైవజనుడు బైబిల్ని ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకొని సమయాన్ని పోనీయక ఎక్కువగా ప్రార్థన చేసేవాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ముందు పెట్టుకొని ప్రపంచ పంచపటమును పటాన్ని ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ప్రభువా ప్రభువా అని. సమయాన్ని ఏమాత్రం కూడా వృధా చేసేవాడు కాదట. అందుగురించే ఈ దినము ఈ పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడి మన చేతిలో మనమందరం కూడా చదవడానికి, తెలుసుకోవడానికి, మర్మాలన్నిటిని కూడా తెలుసుకోవడానికి దేవుడు తన మహాకృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తే విలియం కేరీ. ఎక్కడ చూశారు మీరు? ఎక్కడ విన్నారు? చదివారా? ప్రైజ్ ది లార్డ్. చాలామంది చదువుతున్నారు, సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయం, ఆయన సమయాన్ని ఏం చేసేవాడట? సద్వినియోగం చేసుకునేవాడట. సమయం పోనిచ్చేవాడు కాదట, ఎక్కువగా ప్రార్థించేవాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయటం వలన, ఆ బైబిల్ గ్రంథాలన్నిటిని విధంగా చేయటం వలన ఈ లోకంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎంతోమంది దేవుని బిడ్డలుగా చేయబడి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా చేయబడినారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఆ గొప్ప దైవజనుని మనము తలంచుకోవడానికి కూడా మనము యోగ్యులమో కాదేమో, అయినప్పటికీ జ్ఞాపకం చేసుకొని మరొకసారి మనం కూడా సమయాన్ని పోనీయక మనము సద్వినియోగం చేసుకోవాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాం. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. పని చేసుకోవడానికి సమయం ఉంటుంది, వంట చేసుకోవడానికి సమయం ఉంటుంది, తర్వాత ఇంకా ఏదైనా చేయడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం మనకి సమయం ఉండటం లేదు పిల్లరా. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారం నడుచుకొని సమయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. సమయాన్ని పోనీయకూడదు. అన్నిటికీ సమయం ఉంటుంది. ఉద్యోగం చేసుకోవడానికి సమయం ఉంటుంది, పండుకోవడానికి సమయం ఉంటుంది, లేవడానికి సమయం ఉంటుంది, వంట చేసుకోవడానికి సమయం ఉంటుంది, తినడానికి సమయం ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ తినడానికి సమయం ఉంటుంది, లంచ్ చేయడానికి సమయం ఉంటుంది, డిన్నర్ చేయడానికి సమయం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిద్రపోవడానికి సమయం ఉంటుంది, నిద్ర లేవటానికి సమయం ఉంటుంది. ఒకవేళ పగలి రాత్రి నిద్రపోయాడు అనుకోండి, సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవటం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. తగిన సమయంలో నిద్రపోవాలి, తగిన సమయంలో లేవాలి, తగిన సమయంలో పనులు చేసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యముగా మనందరికీ కృపనిచ్చినటువంటి దేవాది దేవుడు, రక్షించినటువంటి దేవాది దేవుడు, మనకి మేలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు, క్షేమాన్ని ఇస్తున్న దేవాది దేవుడు, కాపుదలు ఇస్తున్నటువంటి దేవాది దేవుడు, ఎల్లవేళలా మనకి తోడుగా ఉన్నటువంటి దేవాది దేవునికి మనము ఎంత సమయాన్ని మనము దేవునికి ఇస్తున్నాం. సమయము ఒకవేళ దేని గురించైనా అడిగితే కనుక 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇవ్వాలి? ఎంత సమయం ఇవ్వాలి? 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇవ్వాలి చెప్పండి? 10 వంతు అన్నా 10 వంతు అన్నా ఇవ్వాలి కదా. దేవునికి ఎంతమంది ఇస్తున్నారు దేవునికి సమయం? సమయం ఇవ్వకపోతే కనుక మనం ఈ లోకంలో ఆయన కృపలో మనము
జీవించలేం, బ్రతకలేం. అందుగురించి చెప్పిలారా, దేవుని సమయాన్ని మనము ఈ దినాన ప్రత్యేకముగా ఒక సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ సమయము నిన్నటి దినం వేరు, ఈ దినం వేరు, రేపటి దినం వేరు. ఈ గంట వేరు, మరొక గంట వేరు, తర్వాత గంట వేరు. ఏ గంటకి ఆ గంటే సమయము. ఈ సమయాలన్నిటిని కూడా నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని తూచా తప్పుకోకుండా సృష్టి యావత్తు కూడా నెరవేరుస్తుంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, సముద్రం ఉంది. సమయానుకూలముగా సూర్యుడు ఒక్క నిమిషం కూడా లేట్ అవడానికి వీల్లేదు. ఎక్కడ ఉదయించాలో, ఎక్కడ అస్తమించాలో దేవుడు నిర్ణయించాడు. ఆ సమయం ప్రకారముగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, తర్వాత అదేవిధంగా చంద్రుడు కూడా, అదేవిధంగా నక్షత్రాలు కూడా ప్రియులారా. వాటికి నోరు లేదు, భాష లేదు, వాటికి అధికారులు ఎవరు కూడా లేరు. ఒకేసారి దేవుడు చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని సృష్టించాను, మీరు పగలని వెళ్ళటానికి సూర్యుని, రాత్రి వెళ్ళటానికి చంద్రుడిని నేను నియమించాను. కాబట్టి మీరు సమయానుకూలముగా ఉదయించాలి, అస్తమించాలి. ఎప్పుడు కూడా దేవుని మాట అతిక్రమించకుండా సమయానుకూలంగా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకవేళ ఒక గంట మనం లేటుగా ప్రయాణం చేయాలి, సూర్యుడా ఆగంటే ఆగుతాడా? ఆగడు. తన సమయాన్ని తమను ముగించుకుంటాడు. ఒకవేళ ఆగాలంటే ఎవరు ఆపాలి? దేవుడే ఆపాలి. ఆయనే ఆపగలడు. ఆయనకి కాలాలు, సమయాలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఆగమంటే ఆగుతుంది, పొమ్మంటే పోతుంది, లెమ్మంటే లేస్తుంది, ఆగు అంటే ఆగుద్ది. అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం కూడా, దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకున్నాడు, తమ బిడ్డలుగా చేసుకున్నాడు. దేవునికి ఇచ్చే సమయము ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఈ లోకములో ఆయన కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండగా దేవునికి సమయం ఇచ్చి, అన్నిటినీ ప్రేమించొద్దని కాదు, కానీ వీటన్నిటికంటే ఎక్కువగా దేవునిని మనము ప్రేమించాలి. భార్య భర్తల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కజల్లుల కంటే, రక్త సంబంధుల కంటే, ఈ లోకములో ధనము కంటే, వెండి కంటే, బంగారం కంటే, వెలగల రాళ్ల కంటే, దీనన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనకు సమయం ఇవ్వాలి. ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ఏ సమయంలో విజ్ఞాపన చేయాలో ఆ సమయంలో చేయాలి. ఏ సమయంలో ఆరాధించాలో ఆ సమయంలో ఆరాధించాలి. ఆయనకు రావాల్సినటువంటి మహిమ, ఘనత, ప్రభావములు ఏ సమయంలో చెల్లించాలో ఆ సమయంలో మనము చెల్లించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి మనల్ని అంటున్నాడు, సమయాన్ని పోనీయక మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు చెప్పబడుచున్నటువంటి మాటలు రేపు మళ్ళా మనకి దొరకవు ప్రియులారా, వినాలన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఉన్నటువంటి వాతావరణము రేపు ఉండదు, రేపున్న వాతావరణము ఎల్లుండి ఉండదు. అందుగురించే సమయం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ ట్రైన్ ఉందనుకోండి, 5:30కు ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తుందంటే మనం ఎన్ని గంటలకు స్టేషన్కి వెళ్తాం? ఒక అరగంట అన్నా ముందు వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మేము ఆదిలాబాద్లో రామకృష్ణాపూర్లో ఉండేటటువంటి వాళ్ళం, సింగరేణి కాలేజ్లో జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఒక భాగ్యనగర్ ఉండేది, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అని. ఆ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రావాలంటే రామకృష్ణాపూర్ అనే స్టేషన్లో ఆగుతుంది. అది ఎప్పుడంటే సుమారుగా 4:30 గంటలకు 5 గంటలకు వస్తుంది అక్కడికి. అంటే మేము ఎంతమంది బయలుదేరి లేచి వెళ్ళాలి? ఇంటి దగ్గర నుంచి రెడీ అవ్వాలా, అక్కడ నుండి బయలుదేరి స్టేషన్కి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్ల దూరం అంతా ఉండేది. సంపాదించుకోవడానికి సమయం ఉంది, అన్ని ఇల్లు కట్టుకోవడానికి సమయం ఉంది, పెళ్లి చేసుకోవడానికి సమయం ఉంది, స్టడీ విషయంలో కూడా మనం వెళ్ళడానికి రావడానికి సమయం ఉంది. అన్నిటికీ సమయాలు నియమించాడు. మనకు కూడా ఒక సమయం నియమించాడు. దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుని సన్నిధికి రావాలి,
సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే ఈ గంట మరలా తిరిగి రాదు. నిన్నటి దినాన్ని పోగొట్టుకుంటే ఈ దినము మనకి దొరకదు. ఈ దినం పోగొట్టుకుంటే రేపు దినాన ఈ దినము దొరకదు పిల్లరా. అందుగురించే మనమందరం కూడా దేవుని మాటలు విని దేవుని చిత్తానుసారం నడుచుకుని దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చిత్తానుసారంగా నడుచుకొని సమయాన్ని పోగొట్టుకుంటే చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడిన సమయముండగానే ప్రతిదినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొను. ప్రతిదినము సమయం ఉండగానే ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలట. ఏమని బుద్ధి చెప్పుకోవాలి? సమయాన్ని గురించి బుద్ధి చెప్పుకోవాలి. సమయానికి దేవుని సన్నిధికి రండి, మనమందరం రండి, దేవుని మాటలు విందాం, సమయానుకూలంగా నడుచుకుందాం, దేవుని చెప్పిన మాటలు విందాం, గ్రహించుదాం, దాని ప్రకారంగా నడుచుకుందాం అని ఒకరికొకరు మనం చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకోవటం అంటే ఒకరికొకరు చెప్పాలి. మీరు సమయానికి ఎందుకు రాలేకపోతున్నారు దేవుని సన్నిధికి? అందరి మీద బాధ్యత ఉంది, అందరు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది పిల్లరా. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక మనము అజ్ఞానుల వలె కాక ఎట్లా ఉంటామంట? జ్ఞానుల్లాగా ఉంటాం, జ్ఞానమైన స్త్రీలాగా ఉంటాం. ఒకవేళ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా స్త్రీలు ఏ విధంగా ఉంటారు? స్త్రీలు జ్ఞానము లేనటువంటి వారిగా ఉంటారు. జ్ఞానము లేనటువంటి స్త్రీ ఎట్లా ఉంటుందంట? తన ఇల్లును పెరుక్కుంటుందట. దేవునికి మహిమ కలుగునుగా. జ్ఞానం కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని సన్నిధికి వచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు జ్ఞానము కలిగిన వారుగా, మన కుటుంబాన్ని మనం కట్టుకునేవారిగా, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకునేవారిగా, మన అవసరతల కోసం, మన అక్రత కోసం దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చెప్పిన మాట విని దేవుని చిత్తానుసారం నడుచుకుంటే కనుక నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు. కాబట్టి మనమందరం కూడా ఆయన చెప్పిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక. మంచి దినాలు అనేటటువంటి లేవు ప్రియులారా, అన్నీ కూడా చెడ్డ దినాలే. ఏ క్షణములో ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు ప్రియులారా. నీకు తెలియదు, నాకు తెలియదు, మరి ఎవరికి తెలియదు. మరి ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే మనల్ని అంటున్నాడు దేవుడు, ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె ఉండబాకండి, జ్ఞానుల్లాగా ఉండండి, జ్ఞానుల్లాగా నడుచుకోండి. దుర్దినాలు, భయంకర దినాలు, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా భయంకరమైన బలహీనతలు, ఎక్కడ చూసినా భయంకరమైన రోగాలు, వ్యాధులు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. వీటన్నిటినీ రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని దేవుని సన్నిధికి వచ్చి దాన్ని మన అటన్నిటిని తప్పించుకోవడానికి మెలకగొండి మీరు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృపలో సాగిపోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన మెండుగా కుమ్మరించి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ విశ్రాంతి దినంలో దేవుని సన్నిధికి రావాలి. కుటుంబ సమేతంగా దేవుని మాటలు విని సమయాన్ని సద్వినియోగం చేసుకొని మాటలో, ప్రవర్తనలో, నడవడికలో, పరిశుద్ధతలో దేవుని బిడ్డలుగా జీవించాలి. పరిశుద్ధ దినములో, ప్రభు దినములో, పూజా దినములో, ఆరాధన దినములో దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది మంచిదిని, అది మనోహరం అని దేవుని వాక్యం రాయబడింది. అందుచేతనే ప్రియులారా, మనమందరం కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు దాచి ఉంచిన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి, కృప వెంబడి కృప పొందుకొని ఆయన కృపలో సాగిపోవటానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి నూరుదంతలుగా వేదంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం.
నీ మహాకృపను బట్టి ఈ దినం ప్రత్యేకంగా మీరు మా మధ్యలో ఉండి మా స్తుతుల మీద ఆశ్చర్యంగా ఉండి నాయన మీ శ్రేష్టమైన మాటలు, ఉత్తమమైన మాటలు, మేలుకరమైన మాటలు, దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని హెచ్చరిక చేసిన దేవానికి వందనాలు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని హెచ్చరిక చేసిన దేవానికి స్తోత్రం. సమయానుకూలంగా మీరు ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని నాయన, ఈ విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధికి రావడానికి నాయన, నీ సన్నిధిలో ప్రతి దినము ఉదయకాలం మొదలుకొని రాత్రి నాయన 9 గంటల వరకు ఆరాధించడానికి నాయన నీ సన్నిధిలో నియమించిన నియమాలన్నింటి కొరకు వందనాలు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభా మీకు రావాల్సిన మహిమ, మీకు రావాల్సిన ఘనత, మీకు రావాల్సిన ప్రభావం ఆరోపించేవారుగా చేయండి నాయన. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ఈ విశ్రాంతి దినంలో దేవుని సన్నిధికి వచ్చి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో నీ మాటలు విని దేవుని చిత్తానుసారంగా నడుచుకొని మీకు ఇష్టలుగా ఉండి మీ అందు భయభక్తులు కలిగి నీ కృపలో సాగిపోయారుగా మమ్మల్ని ఆయత్తపరిచి మీ నామనికే మహిమ తెచ్చుకోండి. ప్రతి దానికి సమయము కలదని నాయన తెలియచేసిన లేఖన సత్యాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము నాయన. దేవాని కోట్ల కొలది వందనాలు, స్తుతులు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ సమయాన్ని నాయన, ఆ కాలాల్ని నాయన నియమించిన దేవుడు నీవే కాబట్టి నాయన నీ చిత్తానుసారంగా, మీ ఆజ్ఞానుసారంగా, మీ కట్టడలను, మీ విధులను కైకొని సమయానుసారంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వారిగా ఉండి మీ నామనికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకునే వారిగా చేసి మీకే ఘనత తెచ్చుకోండి ప్రభా. చేరువచ్చిన బిడ్డలందరూ కూడా అటు రీతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానులు కలిగి నాయన ఈ లోకంలో జీవించిన ఆయన మీరు దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ పొందమని చేరువచ్చిన నీ కుమారులు, కుమార్తెలందరినీ, దూరదేశంలో, దూర ప్రాంతంలో బిడ్డలందరినీ కూడా నాయన లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న నీ కుమారులు, కుమార్తెలందరికీ కూడా నాయన నీ మహాకృపను బట్టి నాయన ప్రతి సమయంలో నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకొని నేను గణపరిచేవారిగా, నిన్ను మహింపరిచేవారిగా, నిన్ను హెచ్చించేవారిగా, మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునేవారిగా చేసి మీ నామనికే మహిమ తెచ్చుకుంటారని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా మోకరించుదాం.